ఫ్రెండ్స్, ప్రకృతిలో మనం ఎన్నో వింతలు చూసి ఉంటాం. కానీ నేను చెప్పే ఈ విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రకృతిలో బయట కొన్ని జీవులు పెట్టే గుడ్లు చూస్తే ఎవరో పిచ్చి ఆర్టిస్ట్ సృష్టించిన అద్భుతంలా అనిపిస్తాయి. మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో చూసే ఆ తెల్లటి గుడ్ల గురించి మాట్లాడడం లేదు. మెరిసే నీలి రంగు గుడ్లు, గ్లాసుల పారదర్శకంగా ఉండే గుడ్లు, స్క్రూ లాగా తిరిగిన గుడ్లు, నియాన్ పింక్ రంగులో మెరిసే గుడ్లు, 1 కిలో బరువు ఉండే భారీ గుడ్లు, ఇలా ప్రకృతి సృష్టించిన అద్భుతాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇవి గుడ్లేనా అనిపించేంత వింత ఆకారాల్లో ఆ గుడ్లు ఉన్నాయి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. సిసిలియన్స్ గుడ్లు. ఇది అచ్చం వేరే గ్రహం మీద జీవుల్లా ఉంటుంది. ఇవి గట్టిగా ఉండవు, జెల్లీలా పారదర్శకంగా ఉంటాయి. భూమి లోపల ఇవి చిన్న చిన్న క్యాప్సూల్స్ లా కనిపిస్తాయి. అసలు వింత ఏంటంటే లైట్ వెలుతురులో గుడ్ల లోపల ఉండే పిండం పెరుగుతుంటే మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇది కొంచెం భయానకంగా అనిపించిన ప్రకృతి సృష్టించిన అద్భుతం ఇది. ఇవి ఒకదానికొకటి గొలుసు కట్టుగా హారంలో ఉన్నట్లు ఉంటాయి. ఇలా ఉండడం వల్ల తేమ తగ్గకుండా అవి ఎండిపోకుండా కాపాడుకుంటాయి. గుయిరా కుకు. తర్వాత గుయిరా కుకు పక్షి. వీటి గుడ్లు ఒక వింతైన కాంబినేషన్. ఆకుపచ్చ నీలం రంగులో ఉండి పైన తెల్లటి సున్నం పూసినట్లు ఒక పొరలాగా ఉంటుంది. చూస్తుంటే టైల్స్ లాగా అనిపిస్తుంది. అయితే ఇవి గుడ్లు పెట్టే విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒకే గూటిలో చాలా పక్షులు గుడ్లు పెడతాయి. గొడవలు జరుగుతుంటాయి. అందుకే ఇవి ఒత్తిడికి తట్టుకోవడానికి చాలా గట్టి పెంకును కలిగి ఉంటాయి. మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒకే గూటిలో 10 నుంచి 20 వరకు గుడ్లు కనిపించడం చాలా సాధారణం. ఆ గూటిలోని పిల్లలను మొత్తం గుంపే కలిసి పెంచుతుంది. అలా గుంపుగా పెట్టి గుంపుగానే పెంచుతుందన్నమాట. ఆపిల్ స్నేల్. ఇక ఆపిల్ స్నేల్ ఇవి నీటి జీవులే, కానీ గుడ్లు నీటి బయట పెడతాయి. వీటి గుడ్లు హాట్ పింక్ లేదా నియన్ కలర్ లో గోడకు అంటించిన చూయింగ్ గమ్ లాగా కనిపిస్తాయి. ఇది నిజమేనా అన్నట్లు అనిపిస్తుంది, కానీ నిజమే. వీటి రంగు చూసి వేటగాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే ఈ గుడ్లలో విషపూరిత పదార్థాలు ఉంటాయి. నన్ను తినాలని చూడకు అని అవి ఆ రంగుతోనే హెచ్చరిస్తున్నట్లు ఉంటుంది. ఈ ప్రకాశవంతమైన రంగు ఎండను కూడా తట్టుకునేలాగా గుడ్లను రక్షిస్తుంది. కేన్ టోడ్. తర్వాత కేన్ టోడ్ కప్పలు. ఇవి ఒక్కో గుడ్డు పెట్టవు. మీటర్ల కొద్ది పొడవైన జెల్లీ దారంలా గుడ్లను పెడతాయి. ఒక పారదర్శకమైన దారంలో నల్లటి పూసలు గుచ్చినట్లు ఉంటాయి. ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి వీటికి పెంకు ఉండదు, కానీ వేల సంఖ్యలో గుడ్లను పెట్టి తన వంశాన్ని కాపాడుకుంటాయి. ఒక ఆడ కేన్ టోడ్ ఒకసారికి 30,000 వరకు గుడ్లు పెట్టగలదు. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరించే ఉభయచరాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఆఫ్రికన్ జకానా. ఇక ఆఫ్రికన్ జకానా ఈ పక్షి గుడ్లు చూస్తే మీరు ఫిదా అయిపోతారు. ఎవరో ఆర్టిస్ట్ డిజైన్ చేసినట్లు వీటిపై నల్లటి గీతలు, కౌల్స్ ఉంటాయి. నీటి మొక్కల మీద ఇవి ఉంటాయి కాబట్టి ఆ డిజైన్ వల్ల అవి ఎవరికి కనిపించదు. ఇవి నీటిలో పడిపోకుండా ఉండడానికి పొడవాటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జాతిలో గుడ్లను పొదిగేది, పిల్లలను పెంచేది ఎక్కువగా మగపక్షే. కామన్ ముర్రే. తర్వాత కామన్ ముర్రే. వీటి ఆకారం చూడండి, పియర్ పండులా ఉంటుంది. ఇవి ఎత్తైన కొండల అంచున గుడ్లు పెడతాయి. పొరపాటున గుడ్లు దొర్లినా సరే అవి కింద పడిపోదు, ఎందుకంటే అది స్ట్రైట్ గా దొరలకుండా ఒకే చోట తిరుగుతుంది. ఈ విధంగా ఇది ప్రకృతి ఇచ్చిన ఒక ఇన్బిల్ట్ యాంటీ ఫాల్ టెక్నాలజీ. ఇంకా ప్రతి గుడ్డుపై ఉండే డిజైన్ ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది తల్లి పక్షికి తన గుడ్డును గుర్తుపట్టేందుకు సహాయపడుతుంది. టినోమౌ. ఇక టినోమౌ పక్షి గుడ్లు. వీటిని చూస్తే మీరు రత్నాలు అనుకుంటారు. అంతలా అద్దంలా మెరుస్తూ ఉంటాయి. నీలి, ఆకుపచ్చ, పర్పుల్ రంగుల్లో ఉండి మెటాలిక్ షైనింగ్ కలిగి ఉంటాయి. ఇవి పాలిష్ చేసిన గ్లాస్ లా అనిపిస్తాయి. ఈ పక్షుల్లో చాలా రకాల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతి ఒక్కో రంగులో గుడ్లు పెడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే వీటిని పొదిగేది మగపక్షి. ఆడపక్షి వేరే పక్షుల గుళ్ళలో గుడ్లు పెట్టి తన పని తాను చేసుకుంటుంది. బీ హమ్మింగ్ బర్డ్. ఇప్పుడు బీ హమ్మింగ్ బర్డ్ ఇవి ఒక చిన్న కాఫీ గింజ సైజులో ఉంటాయి. అంత చిన్న గుడ్డును చిన్న గూటిలో ఎంత జాగ్రత్తగా పెడుతోందో చూడండి. ఆకులు, కొమ్మల మధ్యలో ఇవి చిన్న తెల్లటి చుక్కల్లా ఉంటాయి. మీకు అసలు కనిపించవు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి కావడంతో దీని గుడ్లు కూడా ప్రపంచంలోనే అతి చిన్న పక్షి గుడ్లల్లో ఒకటి. పెరిగ్రిన్ ఫాల్కన్. ఇక పెరిగ్రిన్ ఫాల్కన్ ఇవి వేటగాళ్లలో రారాజు. వీటి గుడ్ల మీద ఉండే ఎరుపు, గోధుమ రంగు మచ్చలు చూస్తే ఎవరో పెయింటింగ్ గా జల్లినట్లు ఉంటాయి. కానీ ఇవి రాళ్ల మీద ఉన్నప్పుడు వేటగాళ్లకు కనిపించకుండా దాచిపెడతాయి. వీటి పెంకు చాలా గట్టిగా ఉండి కఠినమైన వాతావరణంలో కూడా బ్రతికేలా చేస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పక్షి గంటకు 320 కిలోమీటర్లకు పైగా వేగంతో కిందకు దూకగలదు. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవిగా కూడా పిలుస్తారు. హార్న్ షార్క్. ఇప్పుడు హార్న్ షార్క్
గుడ్డు. మీరు ఎప్పుడైనా స్క్రూ చూసారా? అచ్చం అలాగే ఉంటుంది దీని గుడ్డు. సముద్రంలో మిగతా చేపలు సాధారణ గుడ్లు పెడితే ఈ షార్క్ మాత్రం ఒక మెకానికల్ మాస్టర్ పీస్ పెడుతుంది. ఇవి సముద్రం అడుగున రాళ్ల మధ్య ఇరుక్కునేలా స్క్రూ ఆకారంలో ఉంటాయి వాటి గుడ్లు. వీటిని కదపడం కూడా ఎవరి వల్ల కాదు. అబ్బా, ప్రకృతి డిజైన్ వేరే లెవెల్ అంతే. దీన్ని చూసిన వాళ్ళు ఆ మాట అనాల్సిందే. దీని ఆకారం పైన ఉండే స్పైరల్స్ వేటగాళ్ళ నుంచి గుడ్లను రక్షిస్తాయి. దీనిని పగలు కొట్టడం అంటే ఒక కఠినమైన ఇంజనీరింగ్ సవాలనే చెప్పాలి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 6 నుంచి 10 నెలల వరకు టైం పడుతుంది. అంతకాలం ఈ స్పైరల్ కవచమే దానికి రక్షణగా ఉంటుంది. క్యాసవరీ. ఇక క్యాసవరీ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి. ఇవి పెట్టే గుడ్లు అచ్చం ఎమరాల్డ్ పచ్చ రంగులో ఒక కళాఖండంలా ఉంటాయి. ఇంత డేంజర్ పక్షి ఇంత అందమైన గుడ్లు పెట్టడం ప్రకృతిలో ఒక మిస్టరీ. క్యాసవరీకి ఉండే ఆ పదునైన గోళ్ళు, తల మీద ఉండే ఆ హెల్మెట్ లాంటిది చూస్తేనే వణుకు పుడుతుంది. అలానే మరింత విచిత్రం ఏంటంటే గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగేది, పిల్లలను పెంచేది పూర్తిగా మగ క్యాసవరీ పక్షే. అరౌకానా చికెన్, తర్వాత అరౌకానా కోడి. మీరు ఎప్పుడైనా నీలిరంగు కోడిగుడ్డు చూసారా? దీని గుడ్లు బయటే కాదు పగలు కొడితే లోపల కూడా నీలంగానే ఉంటాయి. రుచిలో మామూలు గుడ్డు లాగానే ఉన్నా తినేటప్పుడు మాత్రం చాలా లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. వీటి గుడ్లకు ఉండే ఓసియానిన్ అనే పదార్థం వల్లే ఈ రంగు వస్తుంది. తోకలేని ఈ వింత కోడి తన గుడ్లను ఎక్కడో గడ్డిలో దాచిపెట్టి మనల్ని ఏడిపించేస్తూ ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ నీలి రంగు కేవలం పైపరకు మాత్రమే కాదు, మొత్తం పింకు అంతా నీలంగానే ఉంటుంది. ఈము. ఇక ఈము పక్షి. దీని గుడ్డును చూస్తే ఒక బాంబులా ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో చాలా గట్టిగా ఉంటుంది. ఒక గుడ్డు బరువు 700 గ్రాముల నుంచి 1 కిలో వరకు ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే గుడ్లు పెట్టేది ఆడపక్షి అయితే వాటిని పొదిగేది మాత్రం మగ పక్షి. ఒక మగ ఈము పక్షి ఒకేసారి 70 గుడ్లను పొదుగుతుంది. అదో పెద్ద నర్సరీ లాగా అక్కడ ఉంటుంది. దీని పెంకును పగలగొట్టడం అంటే ఏదో బండరాయిని పగలగొట్టినంత కష్టం. ఇంకా గుడ్డును పొదిగే సమయంలో మగ ఈము దాదాపు 2 నెలలు గూడు వదిలి బయటకు వెళ్లకుండా పిల్లల కోసం కాపలా కాస్తుంది. అయామ్ సెమాని. తర్వాత ఇండోనేషియాకు చెందిన అయామ్ సెమాని అనే నల్ల కోడి. దీని రంగు, ఈకలు, మాంసం అన్ని నల్లగా ఉంటాయి. కానీ గుడ్లు పెట్టేటప్పుడు మాత్రం మామూలు కోడి గుడ్లలా తెల్లగా లేదా లేత రంగులో ఉంటాయి. చాలా మంది నల్ల కోడి కాబట్టి నల్ల గుడ్లు పెడుతుందేమోని అనుకుంటారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది మామూలు గుడ్లే పెడుతుంది. ఇండోనేషియాలో దీన్ని అదృష్టానికి చిహ్నంగా చూస్తారు. అందుకే వీటికి $1000 ధర ఉంటుంది. ఈ కోడి శరీరంలో అన్ని నల్లగా కనిపించడం వల్ల దీనిని ప్రపంచంలోనే అత్యంత వింత కోడి జాతుల్లో ఒకటిగా భావిస్తారు. ఆస్ట్రిచ్. ఇక ఆస్ట్రిచ్ దీని గుడ్డును చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. ఒక గుడ్డు 1.4 కిలోల బరువు ఉంటుంది అంటే నమ్ముతారా? సుమారు 24 కోడి గుడ్లు కలిపితే ఎంత అవుతుందో ఒక ఆస్ట్రిచ్ గుడ్డు అంతే ఉంటుంది. ఒక గుడ్డును ఊరంతా ఆమ్లెట్ వేసుకోవచ్చు. దీని పెంకును పగలగొట్టడానికి సుత్తి కావాలి. ఒకప్పుడు ఈ ఆస్ట్రిచ్ గుడ్లను రాజులు, రాణులు కప్పులుగా, పాత్రలుగా కూడా వాడుకునేవారు. దీని మాతృత్వం చాలా గొప్పది. ఎందుకంటే మగపక్షులు రాత్రిపూట గూడు కాపలా కాస్తూ సింహాలను కూడా భయపెడతాయి. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆస్ట్రిచ్ గుడ్డును పూర్తిగా ఉడికించాలంటే దాదాపు 2 గంటల వరకు సమయం పడుతుంది. టోర్డో అమెరికానో. తర్వాత టోర్డో అమెరికానో పక్షి. దీని గుడ్లు స్కై బ్లూ రంగులో ఉండి చాలా ఫోటోజెనిటిక్ గా ఉంటాయి. ఎండ నుంచి గుడ్లను కాపాడుకోవడానికి ప్రకృతి వీటికి ఒక రక్షణ కవచంలా ఈ నీలి రంగును ఇచ్చింది. ఇది కేవలం అందానికే కాదు, ఒక రకమైన సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. వీటి గుడ్లను టిఫినీ బ్లూ అని కూడా పిలుస్తారు. ఇవి చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉంటాయో వాటి గూళ్ళు కూడా అంతే అందంగా అల్లబడి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత అందమైన పక్షి గూళ్ళలో ఇవి ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. డ్రాగవ్ బార్బుడో. తర్వాత డ్రాగవ్ బార్బుడో. ఇవి పెట్టే గుడ్లు చూడ్డానికి ఎండిపోయిన బెలూన్లా మెత్తగా ఉంటాయి. ఇవి వాతావరణం నుంచి తేమను పీల్చుకోవడానికి ఇలా ఉంటాయి. ఒకేసారి 30 గుడ్ల వరకు పెడతాయి. చూస్తుంటేనే మినీ డైనోసార్లు పుట్టబోతున్నాయని అనిపిస్తుంది. వీటి గుడ్లు మెత్తగా ఉండడం వల్ల పగుళ్ళు రావు. ఉష్ణోగ్రతను బట్టి ఏ పిల్లలు పుడతారో డిసైడ్ అవ్వడం ఇంకా పెద్ద విశేషం. అందుకే శాస్త్రవేత్తలు వీటిని ప్రకృతిలో అత్యంత ఆసక్తికరమైన సరీసృపాల గుడ్లలో ఒకటిగా భావిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వింత గుడ్లలో మీకు ఏది బాగా నచ్చింది? అసలు ఇలాంటివి కూడా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? కమెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. గుడ్లన్నీ ఒకేలా ఉంటాయని అనుకునే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.